ప్లాస్టిక్ వాడకాన్ని ఎంత తగ్గిస్తే అంతగా భూదేవిని గౌరవించిన వాళ్ళం అవుతాం. అందుకే నేను 4-5 ఏళ్ళు అయింది నా సభల్లో ఎక్కడ ఈ రాగి డబ్బా, స్టీల్ డబ్బా తప్పితే ప్లాస్టిక్ సీసా కనపడదు. ఖచ్చితంగా ఇది ఉండాల్సిందే. ఇలా లేకపోతే నేను రానని చెప్తాను. ప్రపంచం అంతా చూస్తున్నారు. మనం ఆచరిస్తే అందరూ ఆచరిస్తారు. బయటికి వెడితే నేను ఖచ్చితంగా ఎవరున్నా లేకపోయినా పెద్ద సంచి పట్టుకుని వెళ్ళిపోతాను. నేను ఓ సంచి, ఇంట్లో వాళ్ళు కూడా పెడుతుంటే ఓ సంచి ఇచ్చేస్తాను వద్దన్నా సరే. ఎందుకంటే బయటికి వెడితే వంకాయలకు ఓ సంచి, కొత్తిమీరకు ఓ సంచి, గోంగూరకు ఓ సంచి, తోటకూరకు ఒక సంచి, ఇన్ని సంచులు పట్టుకొస్తారో ఎక్కడ బారేస్తారో తెలియదు. అవన్నీ ఒక్క సంచి కూడా పట్టుకెడితే అన్నీ తెచ్చుకోవచ్చు కదండి. ఇంటికి వచ్చాక కాస్త కింద కూర్చోగలిగితే కింద కూర్చొని, లేదా కుర్చీలో కూర్చొని ఆ మాత్రం బెండకాయలు దొండకాయలు కూడా వేరు చేసుకోలేమా అండి? అందుకు కూడా ఈ శరీరం సహకరించదా? దానికో సంచియా, దీనికో సంచియా, ఇవన్నీ పట్టుకెళ్ళి కింద బారేయడమా? ఈ చైతన్యం ముందు రావాలమ్మా. ఎందుకంటే ప్రపంచాన్ని వాళ్ళ నాశనం చేస్తున్నది ప్లాస్టిక్. సే నో టు ప్లాస్టిక్. విశాఖ నగరంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ తయారీ, అమ్మకం, సరఫరా, వినియోగం పూర్తిగా నిషేధం.